హాయ్ అండి, వెల్కమ్ టు గృహిణి ఛానల్. నా పేరు లావణ్య. ఈరోజైతే నేను మనకి వేపాకుకు సంబంధించింది కంపోస్ట్ ఎలా తయారు చేయాలనేది నేనైతే చూపిద్దాం అనుకుంటున్నాను. చాలామంది మీరు ఎలా మట్టి మిశ్రమం కలుపుతారు, మీరు అసలు ఏం ఎరువులు వేస్తున్నారని కామెంట్స్ పెడుతున్నారు. చెప్పండి మేడం అనేసి పెడుతున్నారు. ఈరోజైతే నేను ఏమేమి వేస్తానో, అసలు ఇంట్లో కుండీలలో ఏమేమైతే నింపుతానో, మనకి ప్లాంట్స్ మంచిగా గ్రోత్ కావడానికి నేను ఏమేమైతే మిశ్రమాలు కలుపుతానో మీకైతే చూపిస్తానండి. నేనైతే ఇందులో నింపి తయారు చేసి పెట్టుకున్నానండి. ఇది ప్యూర్ వేపకు సంబంధించినటువంటి మెటీరియల్. ఇది చూసారా ఎంత బ్లాక్గా ఎంత చక్కగా ఉందో. విత్తనాలు కూడా ఇందులోనే ఉంటాయి, మొలకలు ఎత్తాయి చూసారా. ఇవన్నీ మొలకలే. వేపకు సంబంధించినటువంటి కర్రలు ఇవి. కర్రలు, ఆకులు రాలిపోయి మనకి వేప ఆకు ఉంటుంది కదా, దాని కాడలు ఇవి. దాని వేప ఆకు గింజలు, చిన్న చిన్న కర్ర ముక్కలు, వేప విత్తనాలు, వేప ఆకు, దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తము నేను ఇలా తయారు చేసుకుంటానండి. దీంట్లో ఏమాత్రం కూడా సాయిల్ మిక్సింగ్ ఉండదు, ఓన్లీ వేపదే. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అర్థం కావడానికి. చూడండి, నా చేతికి మట్టి ఉంటే అంటుతుంది, మట్టి లేదు చూడండి. ఇది కేవలం ఆకుల మిశ్రమంతో తయారైనటువంటి ప్యూర్ వేపకు సంబంధించిన కంపోస్ట్ అండి. ఇది చాలా బాగుంటుంది. మనం బయట నుంచి ఇప్పుడు మనం వేపకి తీసుకొచ్చుకుంటాం కదా, కొనుక్కొచ్చుకుంటాం కదా, నీమ్ ఆయిల్ అని తీసుకొచ్చుకుంటాము, వేప గింజల పొడి తీసుకొచ్చుకుంటాము, బయట అమ్ముతారు కదా. అలా కాకుండా నేను ఇంట్లోనే వేప చెట్టు ఉండడం వల్ల చూడండి ఎంత చక్కగా ఉందో మీకు చూపిస్తాను. ఇంత చక్కగా ఉంటుంది, ప్యూరు. ఇదే నేను మొక్కలకు వేస్తానండి. ఇది తడవకుండా ఇందులో నేను తయారు చేసి పెట్టేసుకొని ఒక పక్కకు పెట్టేసుకుంటాను. అసలు మొత్తం పిండి అయిపోతుంది. ఇది ఇలా పొడి అయిపోతుంది. ఈ విత్తనాలు మొలకెత్తినవి కూడా ఇందులోనే ఉండిపోతాయి. ఇవి కూడా ఎండిపోయి ఇందులోనే పొడైపోతాయి. వేప విత్తనాలు మనకి వేప గింజల మిశ్రమం సపరేట్ అవసరం లేకుండా అన్ని ఇందులోనే మిక్సింగ్ ఉంటుంది. వేప కర్రలతో సహా ఇక చూడండి ఎలా పిండి అయిపోతుంది, ఇందులోనే కలిసిపోతుంది. ఇదైతే నేను వాడుతానండి మొక్కలకి. ఇదే కాకుండా నేను ఇంకా మళ్ళీ చూపిస్తాను. కిచెన్ కంపోస్ట్ ఒకటి వేస్తాను. దీంట్లో తయారు చేసుకున్న కిచెన్ కంపోస్టు ఈ వేప వేరే చూపిస్తాను మీకు. తడవకుండా పెట్టేసుకుంటాను ఇలా. ఇది ఒకటండి. ఇదేంటంటే మనకి గార్డెన్ కంపోస్ట్. ఇది సపరేట్గా ఆకులు రాలినటువంటి ఆకులు, పువ్వులు, ఆకులతోటి తయారు చేసినటువంటి గార్డెన్ కంపోస్ట్ అండి ఇది. ఇందులో మట్టి కలిపి మిక్స్ చేసి పెట్టేశాను. దీంట్లో మట్టి యాడ్ అయి ఉంటుంది. దాంట్లో మాత్రం ప్యూర్ వేపదే ఉంటుంది. దీంట్లో చూడండి మంచిగా ఎర్త్ వామ్స్ కూడా చాలా చక్కగా వస్తూ ఉంటాయి. ఇదిగోండి, ఎర్త్ వామ్స్ కూడా తయారవుతాయి ఇందులో. చాలా బాగుంటుంది. ఇది ప్యూర్. ఇక చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఎర్త్ వామ్స్. ఇది గార్డెన్కి సంబంధించింది. ఇది నేను తయారు చేసి పెట్టుకుంటానండి. దీంట్లో కొద్దిగా మట్టి వేస్తాను, మిగిలింది మొత్తం గార్డెన్దే వేస్తాను. అప్పుడప్పుడు ఆవు పేడ వేస్తూ ఉంటాను, కొద్దిగా వాటర్లో కలిపి ఇందులో పోస్తూ ఉంటాను. ఇది వేపాకు సంబంధించిన మిశ్రమం చూపించాను కదా ఇప్పుడు, అది ఇది ఇక్కడ కొంచెం చూడండి ఒక గోడ మూలకి వేసేస్తాను ఓపెన్ ప్లేస్లో. దీంట్లో ఇది కూడా గార్డెన్ కంపోస్టే అండి. దీంట్లోనే ఆవు పేడ, ఈ ఆకులు, దీనికి సంబంధించినటువంటి మెటీరియల్స్, వాటి అట్టల ముక్కలతో సహా వేసేస్తాను ఇందులో. మొక్కలకు నేను ఆ మిశ్రమాన్ని వాడడం వల్ల చాలా హెల్తీగా చక్కగా పచ్చగా వస్తున్నాయండి. చాలా ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. మందార, నిమ్మ, కూరగాయల మొక్కలు, చిక్కుడు, ప్రతి ఒక్కటి ఏదైనా సరే, పూల మొక్కల కాడ నుంచి పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు కూడా మంచిగా హెల్తీగా వస్తున్నాయి.
వేప చాలా ఆరోగ్యకరము, కింద భూమిలో ఉన్నటువంటి పురుగును చంపేస్తుంది. కాబట్టి అలా ఇంట్లో మీరు వేప చెట్టు ఉన్నట్లయితే మీరే సొంతగా తయారు చేసుకోండి. తయారు చేసుకొని దానికి మనం తయారు చేసుకున్నటువంటి కిచెన్ కంపోస్టు, గార్డెన్ కంపోస్టు 3 మిక్స్ చేయండి. మూడిటితో పాటు కొద్దిగా మన ఇసుక యాడ్ చేయండి. ఇసుక యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే తేమ ఎక్కువగా ఉంటుంది. దానికి మనం పోసినటువంటి వాటరు, నీళ్ళు అనేటివి బయటికి వెళ్ళకుండా మంచిగా తడి పీల్చుకొని ఉంటుంది, పొడి పొడిగా ఉంటుంది. వేర్లు వెళ్ళడానికి ఫ్రీగా వెళ్ళిపోయి మొక్క చాలా నీట్గా ఎదుగుతుంది. తమలపాకు చూసారా ఎంత చక్కగా ఉందో ఆకు. కుండీలలో కూడా సైడ్ మట్టి కొద్దిగా తీసేస్తాను. ఒక 15 డేస్కి 20 డేస్కి అలా తీసేసి కొద్దిగా ఆ వేప అది మట్టి మిశ్రమము కలిపి మిక్స్ చేసేసి కుండీలలో కూడా వేస్తూ ఉంటానండి. ఎందుకంటే పాత మట్టి తీసేస్తూ ఉంటే వీటికి కూడా ఎనర్జీ ఉంటుంది మొక్కలకి. ఇంత చక్కగా పూస్తున్నాయి చూడండి కుండీలో, గుత్తులుగా. మొగ్గలు చూడండి ఎంత చక్కగా వచ్చాయో. షో ప్లాంట్స్ కానీ క్రోటాన్ మొక్కలు కానీ ఏవైనా చాలా హెల్తీగా పెరుగుతూ ఉంటాయి. ఈ 3 రకాల వేప ఇంట్లో తయారు చేసినట్టు గార్డెన్ కంపోస్టు, మనకి కిచెన్ కంపోస్టు 3 మిక్స్ చేసేసి 3 కలిపేసి నేను దాంట్లో 1% ఇసుక కలుపుతా. ఇసుక కలిపేసి మిక్స్ చేసేసి పాట్స్లలో పెట్టేసి నేను మొక్కలు పెట్టేస్తానండి. అప్పుడప్పుడు మాత్రము మనకి ఇంట్లోనే తయారు చేసినటువంటి మనకి మస్టర్డ్ ఆవాలు ఉంటాయి కదా, ఆవాల పిండి మిక్స్ పట్టేసి ఆ జ్యూస్ తీసేసి ఆ పిప్పిని వాడుతూ ఉంటాను. ఒక్కోసారి పల్లీలది వాడుతున్నాను, ఎక్కువ శాతం రైస్ వాటర్ వాడతాను. ఇదండి. థ్యాంక్ యూ సో మచ్. గృహిణి ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.